హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మనకి రీసెంట్గా ఏపీ ఐటీఐకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైందనమాట. ఈ ఐటీఐ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కంప్లీట్గా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఈ ఐటీఐ చేయడం ద్వారా మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఐటీఐ అడ్మిషన్ 2021 టు 2022 అని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి July 8, 2021 అనమాట. అలానే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ సబ్మిషన్స్ కోసం, August 12 అనమాట. అంటే రేపే ఫ్రెండ్స్. సో రేపు 5 PM దాకా ఉంటుంది. సో సారీ ఫ్రెండ్స్, సో నేను ఈ వీడియోని కాస్త లేట్గా అయితే చేయడం జరుగుతుంది. నాకు ఈ మధ్య కొంచెం కుదరలేదు ఎగ్జామ్స్ వల్ల. సో ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి రేపు ఈవినింగ్ 5 PM వరకు అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే రీచ్ అవుతుంది, నెక్స్ట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తద్వారా కూడా మీ ఫ్రెండ్స్కి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మీకు కాకపోయినా వేరే వాళ్ళకి యూస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ మర్చిపోకండి. సో ఇదన్నమాట. సో మీకు కనుక ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మీరు మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు మెసేజ్ చేసిన వెంటనే నేను ఇన్స్టాంట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించింది స్టార్టింగ్ డేట్ అలానే ఎండింగ్ డేట్ అనమాట. సో అలానే మనకి మెరిట్ లిస్ట్కి సంబంధించి అలానే నెక్స్ట్ మనం కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీఐ అడ్మిషన్స్కి సంబంధించి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అలానే ఎంప్లాయ్మెంట్ అలానే ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ అథారిటీలో అయితే ఈ ఐటీఐ అడ్మిషన్స్ అనేవి నిర్వహించబడతాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఐటీఐకి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారో అంటే SC ST వాళ్ళు ఫ్రెండ్స్, సో వాళ్ళు వచ్చేసరికి 150 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే OBC అలానే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసరికి 250 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఐటీఐ అడ్మిషన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి సో మీరు ఖచ్చితంగా 10th లేదా ఇంటర్మీడియట్ అయితే స్టేట్ ఆర్ సెంట్రల్ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారనమాట దీనికి అప్లై చేసుకోవడానికి. SC ST అలానే OBC కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ విడోస్ అలానే సపరేటెడ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years వరకు అయితే వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ ఐటీఐలో ఏమేమి కోర్సులు తీసుకోవచ్చో ఇక్కడ మీరు చూడొచ్చు. ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ అనమాట, అంటే ఈ ప్లాస్టిక్ తయారు చేసే విధానంలో మీరు వర్క్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్గా కూడా దీనిలో కోర్సులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏసీలకి ఫ్రిడ్జ్లకి అలానే టూల్స్ అండ్ డై మేకర్ అనమాట. సో ఇవన్నీ మీకు తెలిసిందే, చిన్న చిన్న టూల్స్ అలానే కొన్ని డైస్ అయితే చేస్తుంటారు కదా, సో దానికి సంబంధించిన కోర్స్ అనమాట. మెకానిక్ మెషిన్ టూల్స్ అనమాట, అలానే మెకనిస్ట్ గ్రైండర్ కోర్స్. సో ఇలాంటి కోర్సులు అన్నీ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి సర్వేయర్ జాబ్స్, అలానే ఎవరైతే EEE సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో ఎలక్ట్రిక్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అలానే ఎలక్ట్రో ప్లేటర్. సో అలానే ఎలక్ట్రీషియన్గా మనం మామూలుగా వర్క్ చేస్తుంటాం కదా, ఎలక్ట్రీషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కానీ ఇక్కడ ఎలక్ట్రీషియన్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. అలానే ఇక్కడ బైక్ అలానే కార్ మెకానిక్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి. అలానే డీజిల్ మెకానిక్ అంటే సో రైల్వేస్లోనూ లేకపోతే ఆర్టీసీలోనూ లారీలకు సంబంధించిన ఇండస్ట్రీలోనూ అలా అయితే చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి చాలా మంచి మంచి కోర్సులు ఫ్రెండ్స్. సో మీకు ఎక్కడ నేర్పారు ఇలాంటి కోర్సులు అనేవి. అలానే కంప్యూటర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కంప్యూటర్ హార్డ్వేర్కి సంబంధించి ఉంటుంది. అలానే నెట్వర్క్ మెయింటెనెన్స్కి కూడా ఇక్కడ డిప్లొమా కోర్సులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు వీటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెస్ట్ కోర్సులు అనమాట. సో మీరు దేనిలో కోర్స్ తీసుకున్నా కానీ మీకు ఖచ్చితంగా మీకు 2 years ఐటీఐ అయ్యేలోపు మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సులు అయితే చాలా ఉంటాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సో మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు ఎవరైతే నేను చదవలేను, సో నాకు ఇంకా చదవలేనని కాదు, సో అందరూ చదువుతారు. ఎవరికైతే టెక్నికల్ పరంగా అంటే థియరిటికల్ కన్నా టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. అలానే ఎవరైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం కష్టంగా ఉంది, సో నేను త్వరగా నా ఎడ్యుకేషన్ పూర్తి చేయాలనుకుంటారో సో వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో చాలా మంచి జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ కూడా. అలానే మంచి జీతం కూడా మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇవన్నమాట ఓవరాల్గా మనం ఐటీఐలో మనకి ఆఫర్ చేసే కోర్సులు.
నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి సో మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో మనకు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మన 10th క్లాస్ సర్టిఫికేట్, అలానే క్యాండిడేట్ సిగ్నేచర్, అలానే క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలానే మనకి 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అలానే పేరెంట్ లేదా గార్డియన్ సిగ్నేచర్ అయితే ఉండాలి, అలానే మన మార్క్స్ మెమో అయితే ఉండాలి 10th లేదా ఇంటర్మీడియట్ అనేది. అలానే ఇక్కడ మీకు 10th క్లాస్ మార్క్ మెమో సో ఇవి ఉంటాయి కదా, సో ఇవన్నీ మీరు ఒక జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని పెట్టి ఉండాలి ఫ్రెండ్స్. మీ కౌన్సిలింగ్ అప్పుడు మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అలానే మీ అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన నేటివిటీ సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట. సో దానిలో క్యాస్ట్ వస్తుంది, అలానే డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, బర్త్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ కింద మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు కనుక చూసుకున్నట్లయితే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంట, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలానే మీ స్కూల్ నుంచి టీసీ ఉంటుంది కదా, సో ఆ టీసీ అనేది మీ దగ్గర ఉండాలి, అలానే మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉండాలి, అలానే మీ ఎస్ఎస్సికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, సో అది అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. ఇక డెమోసివ్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఈ డెమోసివ్ సర్టిఫికేట్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అని అర్థం. సో అడ్రస్ ప్రూఫ్ కింద సో మీరు మీ ఆధార్ కార్డ్ కానీ, మీ రేషన్ కార్డ్ కానీ ఇచ్చేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మనం ఈ ఐటీఐకి సంబంధించిన అడ్మిషన్కి టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ ఐటీఐ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేను ఇప్పుడు మీకు లైవ్గా అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మీరు మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ITI.nic.in అని సెర్చ్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ITI.nic అని మీద, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ ఏరియా అని ఉంది కదా, సో ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మీ ఎస్సీ లేదా మీ 8th క్లాస్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా 10th క్లాస్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ అనమాట. ఇక్కడ మీ 10th క్లాస్ లేదా మీ 8th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, అలానే మీ ఇయర్ ఆఫ్ పాసింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ టైప్ అని కదా, సో ఇక్కడ మార్క్స్ అయితే మార్క్స్, లేదా జీపీఏ అయితే జీపీఏ అని పెట్టేసి, సో ఇక్కడ సింపుల్గా ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, అలానే మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది డిస్ప్లే అవుతుంది, అలానే మీ బోర్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మంత్ ఆఫ్ పాస్ అని అడుగుతుంది కదా, సో ఇక్కడ మీ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యూజువల్గా అయితే మార్చ్లో మనకి ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి కాబట్టి, సో ఇక్కడ మార్చ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్లికెంట్ నేమ్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, అలానే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, అలానే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్, అలానే ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ కేటగిరీ అంటే ఇక్కడ మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్, అలానే మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అనేది ఇవ్వండి. అలానే ఇక్కడ మీ మదర్ నేమ్, అలానే ఇక్కడ మీ పీడబ్ల్యూడి కేటగిరీ అంటే సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మీ క్వాలిఫికేషన్ అనమాట, ఎస్సీ పాస్డ్ కాబట్టి ఇక్కడ ఎస్సీ పాస్డ్ అని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ టైంలో ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. సో మీ ఆధార్ కార్డ్ పక్కన పెట్టుకొని సో మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మాత్రమే ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ లోకలా నాన్ లోకల్ అని అడుగుతుంది, ఇక్కడ లోకలా నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఇక్కడ పిన్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు మీ జీమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఎకానమిక్ వీకర్ సెక్షన్సా లేదా అని అడుగుతుంది, సో ఇక్కడ నో అనేది అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీ 10th క్లాస్లో మీకు వచ్చిన జీపీఏ మార్క్స్ అనేవి మీకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఉంటుంది, అండ్ నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మీకు హిందీ ఉంటుంది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్, అలానే జనరల్ సైన్స్, అలానే సోషల్ స్టడీస్ సంబంధించిన జీపీఏ మార్క్స్ అనేవి మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి అప్లై నౌ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ మీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసి మీరు మీ అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రింట్ తీసిన అప్లికేషన్ని మీరు 2 కాపీలు అయితే తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. 2 అని కాదు, మ్యాక్సిమం 5 తీసుకోండి, ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది, అలానే మీ కౌన్సిలింగ్ అప్పుడు యూజ్ అవుతాయి కాబట్టి. సో మీ మ్యాక్సిమం 5 కాపీస్ తీసుకెళ్ళండి.
మీరు అప్లై చేసిన కొన్ని రోజులకి మీకు మీ ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే మీకు మెసేజ్ కానీ లేకపోతే మీ మెయిల్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు నెట్ షాప్కి వెళ్ళి మీ అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈరోజు వీడియోలో మనం ఐటీఐ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నాం. అలానే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఈ ఐటీఐ కోర్సులు చేయడం ద్వారా సో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మీకు ఫ్యూచర్ చాలా త్వరగా బిల్డ్ అవుతుంది. సో చాలా త్వరగా సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఈ ఐటీఐ చేయడం ద్వారా కరెంట్ ఆఫీస్లో జాబ్స్, అలానే ఆర్టీసీలో జాబ్స్, అలానే రైల్వే జాబ్స్, సో ఇలాంటివి చాలా గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి. అలానే ఇండస్ట్రీలో గవర్నమెంట్ పరంగా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, సో వాటిలో కూడా మీరు జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా త్వరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం శాలరీ మీకు 25,000 నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రావడం అంటే అంత తేలికేం కాదు, కానీ మీరు ఈ ఐటీఐ చేయడం ద్వారా మీకు ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. డ్రైవర్ గాను, ఫిట్టర్ గాను, సో చాలా అయితే ఉంటాయి. డిఫెన్స్లో ఉంటాయి, ఆర్మీలో ఉంటాయి, అలానే నేవీలో ఉంటాయి, పోస్ట్ ఆఫీస్లో ఉంటాయి. సో ఈ విధంగా రకరకాలుగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసి ఏం చేయాలో తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఇది వచ్చేసరికి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అలానే త్వరగా జాబ్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది వచ్చేసరికి బెస్ట్ ఆపర్చునిటీ. అలానే ఒక్కరి సాయం తీసుకోకుండా నేను సొంతగా చదువుకోవాలనుకుంటారో సో వాళ్ళకి కూడా ఇది మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏ చిన్న కోర్స్ తీసుకున్నా కానీ సో మీకు మంచి జాబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటారు, ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళినా తీసుకుంటారు, గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళినా మీరు జాబ్ అయితే త్వరగా కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీనిలో మీరు మెయిన్గా మన లోకల్లో దొరికే ఏంటంటే డీజిల్ మెకానిక్ గాను, లైట్ మోటార్ వెహికల్ మెకానిక్ గాను, ఎలక్ట్రీషియన్ గాను, సో ఇలా చేస్తే మీరు బయట వర్క్ చేసుకుంటూ కూడా మీరు గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది పెద్ద ఇష్యూ కాదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరికైతే అవకాశం ఉందో సో ఇలాంటి అవకాశాన్ని అయితే వదులుకోకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.